శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 1వ అధ్యాయం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడకు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణితిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటివి. కావున తమర వ్రతమును వివరింపుడని కోరారు. అంత ఆ సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమునందును పరమునందును సకలైశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వముఖానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబును విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలగచేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతట మహేశ్వరుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దాన్ని ఇప్పుడు వశిష్ఠ మహాముని విధురాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు, ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు దిశగా చూపించను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్జపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిని. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిటికేల వచ్చితిరో సెలవసోముడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేతల పెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభిద్దామని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అట్లనే యుత్తును స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దేవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకొనదలిచి తిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అని సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నే చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలితం ఇంతని చెప్పగలనిది కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేగాక వినినంత మాత్రమునని ఎట్టి నరక బాధలను లేక ఇహమునందును పరమునందును సౌఖ్యమును పొందగలరు. ఈ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లు చెప్పసాగెను. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చనీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభింపవలెను.
ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు ఆర్చ ప్రధానము సంకి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణముల నుంచి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయివలెను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునకు సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదువవలేను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు కానీ, కృష్ణాలయమునందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలేను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలేను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమునందును ప్రస్తుత జన్మమునందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులదగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేయవరని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ఇది శ్రీ కార్తీక పురాణం ప్రథమాధ్యాయం సమాప్తం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.